బ్రో పేరు నాని తాజాగా మాట్లాడిన ఒక మీటింగ్లో అయితే ఇష్టానుసారంగా మాట్లాడి అంటే ఎవరిని లెక్క చేయని విధంగా మాట్లాడుతున్నది జరిగిందనమాట. అలాగే చంద్రబాబు గారి పైన కూడా అంటే శృతి మించిన మాటలు, ఇంకా 70 ఏళ్ళు దాటాయి ఇంకెంతకాలం బతుకుతావు అనే విధంగా ముసలోడా అన్నట్టుగా. సో రకరకాలుగా అందరినీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారిని కానీ అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అంటే ఏంటి వాళ్ళకి ఏం చూసుకున్న ధైర్యం? అంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ వైసీపీ వాళ్ళందరికీ కూడా నోరుకి అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. అంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు నోటికొచ్చిన విధంగా అంటే మనం మాటల్లో కూడా చెప్పుకోలేని పచ్చి బూతులు కావచ్చు, ఇంట్లో వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఆడవాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా బూతులు మాట్లాడిన రోజులు ఉన్నాయి. సో అలాంటి నీచమైన పనులు చేశారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం మరీ ఘోరంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దీన స్థితికి పడిపోయింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం కూడా ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఇన్ని రోజుల పాటు సైలెంట్గానే ఉన్నారు. బట్ మళ్ళీ ఏం జరిగిందో తెలియదు కానీ మళ్ళీ ఇష్టం వచ్చిన రీతిలో చెలరేగిపోతూ ఉన్నారు. అంటే ముఖ్యంగా వాళ్ళు ఏ తప్పు చేసి ఈ విధంగా పడిపోయారు అని ఆ తప్పుని ఇంకా గుర్తించలేకుండా మళ్ళీ ఆ తప్పే చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు పేర్ని నాని గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, ఇంకా వీళ్ళకు మనకు ఖచ్చితంగా గొడవ కావాల్సిందే, ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోవాల్సిందే, మనము ఇంకా ఒక్క క్షణం కూడా ఉపేక్షించొద్దు అనే తీవ్ర స్థాయికి వాళ్ళ పార్టీ వాళ్ళని రెచ్చగొడుతూ ప్రతిపక్షంలో ఏదైతే ప్రభుత్వం కూట ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటే మనము చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. 76 ఏళ్ళు గడిచిపోయాయి. సో అలాంటి వ్యక్తి నువ్వు ఇంకా చచ్చిపోలేదు, ఇంకెన్ని రోజులు బతుకుతావు, అలాంటిది నువ్వు 50 ఏళ్ళ జగన్ని భూస్థాపితం చేస్తావా అనే విధంగా ఆయన అయితే చెప్పాడు. అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కూడా ఉద్దేశించి 80 ఏళ్ళు దాటిపోయాయి, ఆయన కూడా ఇంకా చావలేదని చెప్పేసి సో ఈ విధంగా అంటే తీవ్రంగా చావుల స్థాయికి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మరి శృతి మించిపోయి మాట్లాడుతున్న ఈ మాటలకి వాళ్ళకు ఎవరు బుద్ధి చెప్తారో. అండ్ అదేవిధంగా గుడివాడలో కూడా కొడాలి నాని ఇంకా కొద్ది రోజులు అయితే అడుగు పెడతాడు, ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగవుతుంది, అప్పుడు ఎవడరా మాట్లాడింది, కొందరు లోకేష్ లాంటి వాళ్ళు చాలామంది కూడా మాట్లాడారు కదా అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి ఏం చేశారు. అండ్ వంశీని కూడా కొన్ని రోజులు జైల్లో పెట్టి తర్వాత బయటికి పంపించారు, ఆయన ఏమైనా చేయగలిగారా? లేదు. అదేవిధంగా కొడాలి నాని వస్తున్నాడు, ఎవరు చెడ్డి మీద నడిపిస్తాడో చూస్తాం అనే విధంగా చిటికెలు వేస్తూ ఆయన మాట్లాడిన ఒక్కొక్క మాట వింటూ ఉంటే ఇంకా అప్పుడప్పుడే వాళ్ళకి పౌరుషం వచ్చేసి అక్కడక్కడే పోట్లాడుకునేటువంటి స్థితిని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. సో మనము అక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళి ఎక్కడోకి వెళ్ళి వాళ్ళకి గంజాయి బ్యాచ్ని సపోర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే అంటే ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ లోపల ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే అసాంఘిక శక్తుల్ని ప్రేరేపించడం కావచ్చు, వాళ్ళ సపోర్ట్గా నిలవడం కావచ్చు. మరి వాళ్ళ పార్టీనే అలాంటిదా, మనుషులే అలాంటి వాళ్ళ ఎవరు కూడా అర్థం కావట్లేదు. కానీ రోజు రోజుకి మాత్రం శృతి మించిపోయి మాట్లాడడం జరుగుతుంది. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం జోలికి కానీ అందులో ఉన్న వాళ్ళ జోలికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారో తెలిసినప్పటికీ అనుభవించినప్పటికీ కూడా మళ్ళీ అదే రీతిలో వెళ్తాము, అదే తోవలో వెళ్తామంటే సో ఖచ్చితంగా ఇప్పుడు మాత్రం ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, సో వీళ్ళందరూ కూడా ఇలాంటివి చూస్తూనే ఉన్నారు. డెఫినెట్లీ వీళ్ళు మాట్లాడిన మాటలకి బుద్ధి చెప్తారు. సో రీసెంట్గా మనం చూసాం, తలకాయలు నరికేయండి, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలనే విధంగా చెప్పారు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏం చెప్తున్నారు, అలాంటి నేను మాట్లాడలేదు, చెప్పాలంటే నేను చెప్పలేనా, పట్టపగలే నరకేంద్ర అని కూడా నేను చెప్పేస్తా అని చెప్పేసి చెప్పకనే మళ్ళీ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈయనకు బుద్ధి చెప్తుందో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.